మరి లిక్కర్ స్కామ్. మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కదా ఆయన గురించి. నాకేం తెలియదు, నాకేం పట్టదు, నాకు గల్లాపెట్టలో శాండ్, వైన్, మైన్ అని ఇట్లా పదాలు ఉంటాయి కదా, శాఖకు గల్లాపెట్టి ఇంత రావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశాడేమో తెలియదు. కానీ ధనుంజయ రెడ్డి గారికి ఆ పాత్ర ఇవ్వడము, ప్రధానంగా ఆ పాత్రకు న్యాయం చేస్తూ తను లిక్కర్ స్కామ్కు ఒక పాలసీని క్రియేట్ చేసి ఎవరింట్లో ఇక్కడే హైదరాబాద్లో డిస్కస్ చేయడము, సజ్జల శ్రీధర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి పాలసీని క్రియేట్ చేసి దాన్ని సిరీస్ ఆఫ్ స్టెప్స్లో 7 రకాలుగా కలెక్షన్ ఏజెంట్లు, ఆర్గనైజర్స్, ఆ డబ్బుని తీసుకొని వచ్చేవాళ్ళు, పెద్ద తలకాయలు అందజేసి ఇదంతా మళ్ళీ హవాలలో ఇంకో రూపంలో. దీని గురించి మనం విన్నాము గోవిందప్ప బాలాజీ విషయంలో. బెంగళూరులో 1000 కోట్లు అంటే స్థిరాస్తి వ్యాపారాల్లో పెట్టారు. ఇప్పుడు దాని విలువ 3000 కోట్ల పైమాట అని చెప్పి కూడా మనం ప్రింట్ మీడియాలో చూసాము. సో ఫైనల్గా ఈ ధనుంజయ రెడ్డి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైకుంఠపాలెంలో మద్యం కుంభకోణం వైకుంఠపాలిలో జస్ట్ ఒక అడుగు దూరంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకంతే, ఒక అడుగు దూరం అంతే. ఇప్పటి వరకు వచ్చేసింది, ఇంకొక అడుగు దూరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ మొత్తం కుంభకోణంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరో ఒకరు అప్రూవర్గా మారితే పరిస్థితి పెద్ద తలకాయకి చుట్టుకుంటుందని చెప్పేసి ఈ వారంలోనే 10 రోజుల లోపల అరెస్టు కాబోతున్నాయని వార్తలు విపరీతంగా ట్రోల్ అవుతూ ఉన్నాయి. నాకు తెలిసి అరెస్ట్ అయితే కాకపోవచ్చు, పక్కా ఆధారాలతో, సాక్ష్యాలతో, ఆధారాలతో కూటమి ప్రభుత్వం అయితే ముందుకు తీసుకొని పోతుంది అయితే చెప్పవచ్చు.